మేము ప్రారంభంలో చిన్న సంఘం కడుతూ ఉన్నప్పుడు సాయంకాలం అయ్యేసరికి దైవదాసులు స్టీఫెన్ పాల్ గారు వచ్చి, శైల, పనివారు పని అయిపోతుంది, సాయంకాలానికి 5,000 అమౌంట్ ఇవ్వాలి, 5,000 రెడీగా ఉంచు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, 5 రూపాయలు కూడా లేదు, అలాంటిది 5,000 ఎలా ఇవ్వగలుగుతామన్నాను. అవునా, నిజమా, అమౌంట్ లేదా? అయితే ఇలారా ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని ఇలా చేయబట్టుకొని ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. ప్రభువా, కూలివారి కూలి మేము మా దగ్గర ఉంచుకోకూడదు, వాడు రోజంతా కష్టపడేది సాయంకాలానికి వారి డబ్బు వారికి వస్తుందని, ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలు పోషించుకోవాలని. అందువలన ఆ 5,000 కూలివారి కూలి ఇచ్చి పంపించాలి. మేము వాళ్ళ కూలి మా దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేదు, కానీ మా దగ్గర అమౌంట్ లేదు, సహాయం చేయవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. పాస్టర్ గారు అన్నారు, మరలా 6 గంటలకు వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను, ఏ విశ్వాసంతో అంటున్నారు, మరలా 6 గంటలకు వస్తాను. 6 గంటలకు వచ్చి ఏం తీసుకెళ్ళడానికి? అమౌంట్ తీసుకెళ్ళడానికి. 6 గంటలో ఏం అద్భుతం జరగబోతుందో నాకు అర్థం కాలేదు. అయితే 5:15 ఆ టయానికి ఒక అతను వచ్చి డోర్ కొట్టాడు. అమ్మ, పాస్టర్ గారు ఉన్నారంటే, లేరండి, ఇక్కడ ఎదురుగా చర్చి కడుతున్నారు కదా, చర్చి పనిలో ఉన్నారన్నారు. నేను బయలుదేరి ఇక్కడ నుండి మరి బస్సు ఎక్కడానికి వెళ్తూ ఉంటే నా జేబులో నేను అమౌంట్ పెట్టుకొని వెళ్తున్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది, వెళ్ళి ఈ అమౌంట్ నువ్వు పాస్టర్ గారికి ఇవ్వని పరిశుద్ధాత్మదేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను మీ సంఘ విశ్వాసని కాదు తల్లి, నేను దేవుడిని నమ్ముకున్న ఒక క్రైస్తవుడిని మాత్రమే. నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదంటే, నేను చూడలేదమ్మా, ఇప్పుడే నిన్ను చూస్తున్నాను, పాస్టర్ గారిని అడిగారని చెప్పమ్మా అని చెప్పి నా చేతిలో అమౌంట్ పెట్టేసి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు 6 గంటలకు వచ్చారు. శైల, కూలి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలంటే నేనేమడిగాను తెలుసా? ఎంత కావాలి మీకు అని అడిగాను. గంట ముందు ఏం చెప్పాను నేను? లేదు అన్నాను. గంట తర్వాత ఏం చెప్పాను? ఎంత కావాలి మీకు? 5,000. 5,000 ఇవ్వగా, అంటే 5,000 మందికి పంచగా కూడా 12 గంపల నిండా నింపబడినట్లుగా దేవుడు అంతగా కురిపించాడు. దేవుని బిడ్డలారా, వీ కెనాట్ ఫర్గెట్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఎలా మర్చిపోగలం దేవుడు ఎలా నడిపించాడు? 34 ఇయర్స్ చిన్న చిన్న విషయాలు మొదలుకొని పెద్ద పెద్ద టార్గెట్స్ ఉన్నప్పటికీ ప్రభువు ఆయన కృపించి ఎలా ఆయన ప్రొవిజన్, అవసరమైన అవసరాలు ఎలా తీర్చాడో ఎలా మర్చిపోగలం? మర్చిపోలేం దైవజనమా. ఆయనతో ఈ ప్రయాణం ఈనాటిది కాదు, ఏనాటిదో. 34 ఇయర్స్ పరిచర్య అయితే మరి 11